సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణిక్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణుల ధర్నాలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మాజీ ఎస్సీసీఎల్ చైర్మన్ నరోత్తం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ 2 లక్షల రూపాయల మేర రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేసిందన్నారు. ఈ రోజు దఫల వారీగా చేసుకుంటూ మంత్రంగా ఒక ఊరిలో ఒక 10 మంది 15 మందికి వస్తే మొత్తం ఊరుకు 100 మందికి వచ్చినాయి అన్నట్టు ప్రకల్పాలు చెప్పుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి సహచర మంత్రులందరూ గిట, ముఖ్యమంత్రి గిట అందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న గొప్పలకు నిజం కాదు. వాస్తవానికి ఈ రోజు గ్రామాలలో పోయి రైతులను నిజంగా గిట ఎంత రుణమాఫీ అయిందని అడిగితే శాంక్షన్ అప్పుడు 39,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ చేయొచ్చని చెప్పి తర్వాత 31,000 కోట్లని, తర్వాత 25,000 కోట్లని, లాస్ట్కు 17,000 కోట్లే రుణమాఫీ చేస్తే అందులో 7,500 కోట్లే బ్యాంకుల ద్వారా ప్రజలకు అందినాయి. కావున ఈ రైతుల పక్షాన ఉండి ఎలాంటి కొరీలు లేకుండా మరి 17,000 కోట్ల రూపాయలు అంటే 31,000 కోట్ల రూపాయలు చేసింది మీరే. మరి ఇప్పటికి చేసింది కూడా 10,000 కోట్ల రూపాయలు. మరి అదేవిధంగా ఇప్పటికి 40% వరకు రైతులకు రుణమాఫీ రావడం జరిగింది. మిగతా వారి కోసం ఏదో ఆక్షలు పెట్టి రైతులు కానీ ఎంప్లాయీస్ కానీ మిగతా పేర్లు తప్పులు వస్తున్నాయని చెప్పేసి మరి మిగతా రైతులకు కూడా ఇప్పటి వరకు ఖాతాలో జమ కాకపోవడం, మరి అది చేసినటువంటి వచ్చిన రైతు బంధువు వాళ్ళు రైతులు కూడా పూర్తిగా జమ కాకపోవడం విదూరం. అదేవిధంగా మరి ఈ రోజు రైతులు కానీ ప్రజలు కానీ గమనించాలి. మరి అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం మొన్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడానికి ఎన్నో అలవికాని హామీలను ఇచ్చింది. డిసెంబర్ 9వ తారీఖు లోపు రుణమాఫీ ఎంత అవుతుందో అంతమంది పాసుబుక్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు రైతుల పక్షాన అందరికీ రుణమాఫీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో మరి తెలంగాణ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్య అతిథి మరి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మరి అదేవిధంగా సంగారెడ్డి శాసనసభ్యులు ప్రభాకర్ గారికి, ఈసీసీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల ప్రభాకరణ అయిపోయిందా? మొదటైతే 49,000 కోట్లు ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ మేము అందిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 40,000 కోట్లు అయితే కడుపులో పెట్టుకొని మేము 1 సంవత్సరంలో రైతులందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో అయితే మరి 31,000 కోట్లు ఈరోజు రైతులందరికీ రుణమాఫీ సరిపోతుందని చెప్పి మాట్లాడాడు. ఆ తదుపరి జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో ఈ 31,000 కోట్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఎంత ఇచ్చిండ్రు అనేది మన కళ్ళ ముందు ఉంది. మరి ఈరోజు బొట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రి 7,500 కోట్లు మాత్రం బ్యాంకులో వేయడం జరిగింది. ఈరోజు ఇంకా కూడా వేయాల్సిన అవసరం ఉంది, వేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇదే రకంగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 2 లక్షల రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు మొత్తం ఇచ్చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా శ్రీనివాసన్ రెడ్డి గారు ఇంకా 15,500 కోట్లు ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకరు చెప్తారు. అంటే ఒకరు మాట్లాడింది ఒకరికొకరు పొందలేదు. ఈరోజు ఎదురుదాడికి
పాల్పడుతున్నటువంటి విషయం మనం అనునిత్యం ఈరోజు చూస్తూ ఉన్నాం. మీడియా ద్వారా కానీ, టీవీలో కానీ, సాక్షిగా అసెంబ్లీలో కానీ చూస్తూ ఉన్నాం. కానీ మీరు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకునే వరకు రైతుల పక్షాన మేము వాళ్ళ ఇంట ఉండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అబద్ధాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నడ్డి విరిచి మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. రైతేడిసిన రాజ్యం, ఎద్దెడిసిన యోసం, ఇవి రెండు పారముట్టాయని చెప్పి పెద్దల నానుడి. ఈరోజు రైతులకు నట్టేట ముంచే ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ ఎవ్వరికి ఏమీ చేయకుండానే తూతు మంత్రంగా చేతులు దులిపి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు. 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వారిది నిజమా? మరి ఉత్తమ్ ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి ఆయనైతే ఇంకా 12,500 రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది. 12,000 కోట్లు వేస్తే మొత్తం అందరికీ మరి చేరుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా బట్టి కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులు ఆయన 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వేసినామని చెప్పడం ఇది విడ్డూరంగా ఉంది. ఈరోజు మంత్రుల మధ్యన సఖ్యత లేదు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మరి అదే రకంగా మరి మొదటైతే 49,000 కోట్లు మరి రైతులకు చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్పిండు. మరి ఆ తర్వాత 40,000 కోట్లు మేము కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు. మరి ఆ తదుపరి 31,000 కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు సత్వరంగా ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు. మరి రైతులకు ఇచ్చింది మాత్రం ఇస్తామన్నది మాత్రం చేస్తున్నది 17,000 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు. కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తూ ఉన్నారు. దానికి రకరకాల ఆంక్షలు. ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇవ్వం, రిటైర్మెంట్ ఉద్యోగస్తుడైతే ఇవ్వం. మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఏకనామం పెట్టి పావుల శాతం మాత్రమే రైతులకి ఈరోజు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు 6 గ్యారంటీలైనా ఇచ్చిన ప్రతి హామీ అయినా ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, అలవి కానటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము వాళ్ళంటూ ఉండి పోరాడతాం. అవన్నీ ఇచ్చి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. జై తెలంగాణ.